హలో ఎవ్రీవన్, టుడే స్పెషల్ దొండకాయ ఫ్రై అండ్ పెసరకట్టు. ఆల్రెడీ పెసరకట్టు చేయడం అయిపోయింది. దొండకాయ ప్రొసీజర్ చెప్దామని చేశాను. సో జస్ట్ నేనేం చేయలేదు, ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, రెడ్ చిల్లీస్ అండ్ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. అండ్ తర్వాత దొండకాయని యాడ్ చేసుకున్నాను. దొండకాయని యాడ్ చేసుకుని లైట్గా పసుపు అండ్ సాల్ట్ వేసుకుని లైట్గా మిక్స్ చేసుకుని ఇప్పుడు లిడ్ పెట్టుకుంటే అవి తొందరగా మగ్గుతాయి. సో తర్వాత ప్రొసీజర్ అవి మగ్గిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే, మీకు పెసరకట్టు తెలుసా? తెలియకపోతే ప్లీజ్ లైక్ చేయండి, కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను ప్రాపర్గా రెసిపీ పెడతాను. ఓకే, పెసరకట్టు అంటే పెసరపప్పుతో చేస్తారు, లైక్ సాంబార్ లాగా ఉంటుంది. సో చాలా టేస్ట్ బాగుంటుంది, వింటర్లో చాలా బాగుంటుంది, లైక్ సూప్ లాగా వర్క్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో మన దొండకాయ ఫ్రై అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తాను ఏం చేయాలో. సో నేను ప్యారలల్గా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా యాడ్ చేయాలన్నమాట. ఓకే, నేను కొంచెం బిగ్ ఆనియన్నే తీసుకున్నాను, మాకు ఆనియన్ ఫ్లేవర్ నచ్చుతుంది బాగా. సో అందుకని కొంచెం బిగ్ ఆనియన్ మీకు లేదు నచ్చదు ఫ్లేవర్ అంతగా అంటే చిన్నది తీసుకోండి. ఓకే, సో ఇది కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు 70% కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాము, ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఆనియన్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. సో కొంచెం లిడ్ పెట్టుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. సో లిడ్ పెట్టుకున్నాను, ఇది ఫ్రై అయిన తర్వాత జస్ట్ కారము, ఉప్పు అవి వేసుకుని మిక్స్ చేసుకుంటే అయిపోతుంది రెసిపీ ఆల్మోస్ట్. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇవి మిక్స్ చేసుకోవాలి. ఇది పీనట్ పౌడర్ నేను చేసుకుని అట్టి పెట్టుకుంటాను కొంచెం ఎక్కువ ఫ్రిడ్జ్లో. సో అవి జస్ట్ ఒక టేబుల్ స్పూన్ పీనట్ పౌడర్ అండ్ సాల్ట్ అండ్ కారం. ఇదేమో నేను గార్లిక్ అండ్ జీలకర్ర అవి రెండు కొంచెం దంచి పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా యాడ్ చేయాలి. ఎండ్లో ఒకేసారి ఇవన్నీ యాడ్ చేస్తే కొంచెం మీకు టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ నేను చూసుకుని యాడ్ చేసుకోవాలి సాల్ట్. ఓకే, కారం అండ్ సాల్ట్ మీకు తగినంత వేసుకోవాలి. మళ్ళీ ఇది యాడ్ చేసుకున్న తర్వాత సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఫైనల్గా నేను ఇవి యాడ్ చేస్తాను. ఓకే, ఈరోజు నా వాయిస్ బాగాలేదు, కోల్డ్గా ఉంది, అసలు వాయిస్ రావట్లేదు, సారీ. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది 90%. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ మిక్స్ చేసుకుని యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఒక 2 minutes ఫ్రై చేసుకుంటాను. ఓకే, అన్నీ మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక 5 minutes. లిడ్ వద్దు, లిడ్ పెడితే మళ్ళీ వాటరీగా అయిపోతుంది, మాయిశ్చరైజర్ ఉంటుంది కాబట్టి. సో జస్ట్ అవన్నీ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే ఆల్మోస్ట్ రెసిపీ డన్. ఆల్మోస్ట్ కాదు, డన్ ఇంకా. ఓకే, అంతే. మొన్న నువ్వు పొడి ఉంది చెప్పాను కదా, ఈరోజు పల్లీ పౌడర్తో చేసింది. ఇదేమో కట్ చేసి అదేమో దొండకాయగా చూపించాను కదా. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, లైక్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే. ఓకే, బాయ్.